శక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేశారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలచేశారు. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మరి ఇప్పుడు ఉదయకాలము వాళ్ళు కొంత బాప్తిసాన్ని గురించి అడిగాము. ఆల్రెడీ ఇక్కడున్న ప్రసాద్ అన్న గాని ఇతరులు సీమోన్ అన్న వాళ్ళందరూ మరి వాళ్ళని సిద్ధపరిచారు. అయినా ఒకసారి మరలా కొన్ని మాటలు అడిగాము, కొంత వాక్యం చెప్పాం, బాప్తిజం ఇచ్చాం. సహోదరుడు శామ్యుయల్, సహోదరి నిస్సి. పూర్తి పేర్రా? నిస్సి అంటే ఏంటి? ఇంగ్లీష్ లో బ్యానర్. ఇంకా గ్రేస్ అంటే కృప, కృపమ్మ, తెలుగులో కృపమ్మ అంటారు కదా. నిస్సి గ్రేస్. కాబట్టి తమ్ముడు శామ్యుయల్. సమూయేలు అంటే దేవుడు వినెను, దేవుడు వినెను, ప్రార్థన వినెను, దేవుడు ప్రార్థన వినెను. తర్వాత నిస్సి గ్రేస్ అంటే కృపా ధ్వజము. ఏమంటారు? కృపా ధ్వజం. ధ్వజం అంటే విజయం. కృప అంటే బైబిల్లో కృపకు మించిన పదం మరొకటి లేదు. గ్రీకులో చరీష్, ఇంగ్లీష్ లో గ్రేస్, తెలుగులో కృప. నాకు కృపం వద్దు అంకులు, గ్రేస్ అని పెట్టండి అంది ఒక ఆమె. గ్రేస్ అంటే బాగుంటుంది ఇంగ్లీష్. అవ్వ పేరే ముసలమ్మ. ఏదైనా సరే మంచిది. ఒకరోజు మీ ఇంటికి కూడా వచ్చాం కదా నేను. పోతూ పోతూ రావికపాడు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక రోజు, సిస్టర్ నేను. సరే ఏదేమైతే ఏమైంది అనుకోకుండా ఈ రోజు ఆ బిడ్డకే బాప్తిసం ఇవ్వడం కూడా జరిగింది. సరే ఇప్పుడు బాప్తిసం అయింది, ఇప్పుడు హస్త నిక్షేపణ ఉంది. చదవండి ఒకరు త్వరగా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హీబ్రూస్ 6th chapter. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి అందరం కలిసి చదుదాం. హెబ్రీ పత్రిక త్వరగా ముగిస్తా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, దేవుని విశ్వాసం, బాప్తిసం గురించిన బోధ, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణమోటు సాగిపోదము. ప్రేమగల తండ్రి, మీ వాక్య భాగంలో మీరు మీ వాక్య భాగాలు మాకు ఇచ్చారు, మీకు స్తోత్రం. ఈ ఏ విధంగా ధ్యానించాలో బయలుపరచమని యేసయ్య నామములో. మరి శామ్యుయల్ తమ్ముడు బిడ్డ మరి గ్రేస్ నిస్సి
వాళ్ళిద్దరికి హస్త నిక్షేపణ చేయడం సహాయపడండి. వాక్యం వాళ్ళు గ్రహించడం సహాయపడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో హస్త నిక్షేపణ అక్కడ రాయబడిన విషయాలు నిర్జీవికులను విడిచి మారు మనసు పొందుట, దేవుని అందలి విశ్వాసము, ఈ 3 అంతరంగంలో జరుగుతాయి, బయటకి కనపడవు. ఇప్పుడు చెప్పండి. 4వది ఏంటి? బాప్తిస్మం గురించిన బోధ, హస్త నిక్షేపణ. ఈ 2 బయటకు కనపడతాయి. తర్వాత మృతుల తీర్పు, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. ఇవి తర్వాత భవిష్యత్తులో ఉంటాయి. ఇవి కూడా కనపడవు. మొదటి 3 కనపడవు, చివరి 2 కనపడవు. ఇప్పుడు కనపడేది ఏవి? బాప్తిస్మము, హస్త నిక్షేపణ. కాబట్టి నిర్జీవకులను విడిచిపెట్టావు, అది ఎవరికి తెలియదు. మారు మనసు పొందావు, ఎవరికి తెలియదు. తర్వాత దేవుని విశ్వాసం ఉంచావు, మాకేం కనపడదు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఏమైంది? నీలో ఆ విశ్వాసం ఉందని మేము ఎరిగాం. తర్వాత మొదటి 3 పాస్ట్ టెన్స్, ప్రస్తుతం 2, 3, 4th and 5th ప్రజెంట్, 6th, 7th ఫ్యూచర్. పాస్ట్ 3, ప్రజెంట్ 2, ఇన్ ఫ్యూచర్ 2. 1, 2, 3 పాస్ట్, 4, 5 ప్రజెంట్, తర్వాత 6, 7 ఇన్ ఫ్యూచర్. కాబట్టి ఇవి జరగబోయే విషయాలు. అయితే ఇప్పుడు దేవుని వాక్య ప్రకారం జ్ఞాపకం పెట్టుకోనండి. హస్త నిక్షేపణ, చేతులుంచుట. దీంట్లో ఒక 5 విషయాలు మీకు చెప్తాను, ఎక్కువ చెప్పను. ఒకటి, ఈ దైవజనుడు బీజే పాల్ గారు హెబ్రోన్లో మాకు చెప్పేవాడు. ఈ హస్త నిక్షేపణ ద్వారా ఏం తెలియజేస్తున్నామంటే, మీరు మాలో ఒకరు. ఈ రోజు నుంచి ఏమంటారు? మీరు చేతుల నుంచి ప్రార్థించడం ద్వారా మీరు మాలో ఒకరు. సంఘంలో ఒక అంగం, అవయవం. ఐకమత్యము, రాసుకోండి. ఐకమత్యము, ఏకత్వము, సమానత్వము, పాలిభాగత్వము అన్ని దగ్గరగా ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది జాగ్రత్త మీరు వినాల. బీజే పాల్ అంకుల్ చెప్పాడు హెబ్రోన్లో. ఐకమత్యం, 2వది సమానత్వం, 3వది పాలిభాగత్వం, 4వది నేను చెప్పినట్టు చెప్పండి మీరు. రాసుకున్నారా? రాసిన వాళ్ళు చదవండి. ఐకమత్యము, సమానత్వము, పాలిభాగత్వము, ఏకత్వం. ఈ 4. ఇవి కాక ఇంకొకటి 5వది ఇంకోటి ఉంది, అది తర్వాత చెప్తా. కాబట్టి ఇప్పుడు ఐకమత్యం, ఈ రోజు నుంచి మీరు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి మీరు పాపక్షమాపణ పొందినప్పుడు యూనివర్సల్ చర్చిలో యాడ్ అయ్యారు. కానీ ఈ సంఘంలో కలవాలా, మోరియాలో, లేక ఈ మన సంఘాలు ఇప్పుడు కలవాలి, మిమ్మల్ని కలుపుకోవాలంటే బాప్తిసం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని సంఘం ఏం చేస్తుంది? గుర్తిస్తుంది. గుర్తిస్తూ మీ మీద చేతులుంచి, సహోదరి నిస్సి, నువ్వు మాలో ఒక అంగం, అవయవం, మాతో సహోదరివి. సహోదరుడా శామ్యూల్, నువ్వు మాతో ఒక అంగము, అవయవం అని ప్రకటిస్తూ పెద్దలు, సేవకులు చేతుల నుంచి ప్రార్థిస్తారు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఏమవుతున్నారు? మాతో, మిమ్మలను, మీరు చిన్నోళ్ళైనా ఏం చేస్తున్నాం? మాతో ఐక్యపరుచుకుంటున్నాం. ఐకమత్యము. 2వది సమానత్వం, అందరూ సమానమే. మీకు కూడా పరిచర్య ఇస్తాం. దేవునింట్లో మీకు అన్ని పరిచర్యలు పాలిభాగం ఉంటుంది. ఒకటి, ప్రవర్తన కాపాడుకోండి. 2వది క్రమంగా మందిరానికి రండి. అప్పుడు మిమ్మల్ని పరిచయాలు ఏం చేస్తారు? సాగరనా చెప్పాలా? పరిశుద్ధంగా ఉండి అన్ని మీటింగ్లు మీరు క్రమంగా వస్తే వాడుకుంటారు. మీరు రాకపోగా మిమ్మల్ని వాడుకుంటే ఇంకొకరికి సమాధానం మేము చెప్పాలా? నిస్సి ఏం చేయాలి? నిత్యం మందిరానికి వస్తూ ఉండాలి. శామ్యూల్ తమ్ముడు కూడా అంతే, నిత్యం మందిరానికి రావాలి. ఐకమత్యము అయిపోయింది. 2వది సమానత్వం, మీరు మాతో సహోదర సహోదరి, సాటి అవయవాలు కాబట్టి మిమ్మల్ని కూడా అన్నిట్లో మేము వాడుకుంటాం. మాతో సహోదరులుగా, సహోదరి తోటి సహోదరుడిగా భావిస్తున్నాం. 3వది పాలిభాగత్వం. పాలిభాగము అనంటే ఏ పనున్నా ఏం చేయాలి? మీరు పాలు తీసుకోవాలి. సంఘంలో కష్టాలున్నా, నష్టాలున్నా, కన్నీరున్నా, సంతోషమున్నా మీకేముంటుంది? పాలిభాగం ఉంటుంది. ఏ పని, ఏ పరిచర్య ఉన్నా, మినిస్ట్రీ అండ్ వర్క్, పని కావచ్చు, పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో మీకు పాలిభాగం ఉండాలి. మీరు ఊడ్చేది, కడిగేది, తుడిచేది, సువార్త పంచేది, ఇక్కడ వాక్యాలు చెప్పేది, పాటలు పాడేది, సండే స్కూల్, ఏదైనా కావాలి, మినిస్ట్రీ 2 చేయాలి. స్టేజ్కి అలవాటు పడబాకండి, అన్నీ ఉండాలి. భక్సింగ్ గారు స్ట్రీట్లో తిరిగిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? స్టేజ్కి వచ్చాడు. స్ట్రీట్లన్నీ తిరిగి
స్టేజ్కి వచ్చాడు. మీరు కూడా ఏం కావాలి? బయట లోపల అన్నిట్లో ఉండాలి. సువార్తలో, సేవలో, పరిచర్యలో పాలి భాగం తీసుకోండి. మందిరంలో ఉన్న పనుల్లో, మందిరంలో ఉన్న పరిచర్యలో, సువార్తలో అన్నిట్లో పాలి భాగం తీసుకోవాలి. నాలుగవది ఏకత్వం. అన్నిట్లో అందరితో ఐక్యంగా ఉండాల. మీరు వేరుగా ఉండొద్దు. మా కులం వేరు, మా ప్రాంతం వేరు. ఈ దినాలు చాలా మంది మేము చూస్తున్నాం. రక్షించబడుతున్నాం అన్న మాటే గాని కులంలో నుంచి బయటికి రావట్లా, ఆచార అలవాట్ల నుంచి బయటికి రావట్లా, సాంప్రదాయాల నుంచి బయటికి రావట్లా, కలవట్ల అందరితో. ఒకసారి బైబిల్ ఆడ పెట్టిపోతారు, వాళ్ళే కూర్చోవాలి, ఇంకెవరు కూర్చోకూడదు ఆడ. అది ఒక కులానికి పెడతారు అట్లా. ఇది ఆ కులస్తులది, ఇది ఈ కులస్తులది అని చెప్పారు ఒకళ్ళు. కాబట్టి సమానత్వం ఉంటుంది. ఎఫ్సి నో, ఎఫ్సి, బీసీ, ఎస్సీ, ఎస్టీ నో డిఫరెన్స్. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. కాబట్టి అందరం కూడా దేవుని ఇంట్లో ఏ ప్రాంతం వారమైనా, ఏ కులం వారమైనా, డబ్బుకు కానీ, చదువుకు కానీ, విద్య దేనికైనా మనం ఏమైనా సమానమే. మనం హెచ్చించుకోకూడదు. ఈ రోజు నుంచి మీరు ఆ విధంగా ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, మీ చేతులుంచి, ఐదవది చేతుల నుంచి ప్రార్థించడం ద్వారా మేమేం ప్రకటిస్తున్నామంటే, నీకు ఒక బాధ్యత ఇస్తున్నాం. ఈ రోజు నుంచి చేతుల నుంచి సంతోషం కాదు, ఏమిటి తల్లి చెప్పకుండా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఏంటి? సువార్త చేయాలి. ప్రార్థన సంఘంతో కూడి మీరు ప్రార్థన చేయాలా, సంఘంతో కూడి సువార్త చేయాలా, సంఘంతో కూడి అన్ని పరిచర్లు పాల్గొని పొందాలి, క్రమంగా రావాలి. సంఘాన్ని కనిపెట్టుకొని ఉండాల. సంఘం దుఃఖంలో మీరు పాలుభాగం, సంఘం సంతోషంలో మీరు పాలుభాగం పొందాల. ఆ విధంగా సంఘంతో అటాచ్ అయి ఉండాలి, కానీ డిటాచ్ గా ఉండకూడదు. అటాచ్, కలిసి ఉండాలి. దానికే మీకు ఏం అవసరం అంటే బాధ్యత అంటారు. ఏమంటారు? బాధ్యత ఉంటుంది మీకు ఈ రోజు నుంచి. అన్ని పరిస్థితుల్లో కూడా బాధ్యత వహించాల. అంతేకాదు, బైబిల్లో ఒక మేక మీదంట ఏం చేస్తున్నారు? చేతులు ఉంచుతారు. లేవియాకాండం 16వ అధ్యాయం మనం చదివితే, లేవియాకాండం 16వ అధ్యాయం మేక తల మీద చేతులు ఉంచితే 20-21 వచనాల్లో ఆ మేక ఏం చేస్తుంది? వీళ్ళ పాపపు శిక్ష అంతా భరిస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేది ఒకటి. కాబట్టి ఈ రోజు నుంచి మీ మీద చేతులు ఉంచుతున్నాం కాబట్టి మీరేం చేయాలా? సంఘం యొక్క బరువు బాధ్యతలు నెత్తిన వేసుకు భుజం మీద తీసుకోవాలా. ఆ భారాలన్నీ మీరు ఎత్తుకోవాలా, భారం తీసుకోవాలా, భారాలు భరించాలా. అనేకుల భారాలు, మీ భారాలు భరించే వారికి ఉండాలా, ప్రార్థించే వారికి ఉండాలా, ఆరాధించే వారికి ఉండాలా, పరిచర్యలో పాల్గొని పొందే వారికి ఉండాలి, క్రమంగా మందిరంకి వచ్చేవారుగా ఉండాలి. విశ్వాసికి 3 స్థలాలు: తన ఇల్లు, దేవుని ఇల్లు, కాలేజో, స్కూలో, లేకపోతే వర్క్ చేసే స్పాట్ కావచ్చు. నీ పని దేవుని ఇల్లు, నీ ఇల్లు, నీ ఇల్లు దేవుని ఇల్లు. మూడోది కాలేజ్ కావచ్చు, వర్క్ ప్లేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది అట్లా ఉండాలి. ట్రయాంగులర్ సిరీస్ అన్నట్లుగా ఉండాలి. అది అందుకొరకై ఇప్పుడు మేము ఈ హస్త నిక్షేపణ చేస్తున్నాం. మాతో మీరు సమాన పాలి భాగస్తులు అన్ని అన్నాం కదా, రేపెక్కుతాను అనబాకండి. కాబట్టి మీకు అన్నిట్లో హక్కు ఉంటుంది. ఐకమత్యము, సమానత్వము, పాలిభాగవత్వము, ఏకత్వము, తర్వాత భారము భరించేది. ఏకత్వం అంటే అన్నిట్లో కలవాలి, మీరు దూరంగా ఉండకూడదు. అట్లా ఉండి ప్రభు సేవ చేయండి, ప్రభు సహాయపడతారు. ప్రార్థన. ప్రేమికుల తండ్రి, మీ నావలో కొన్ని మాటలు చెప్పాం, వాళ్ళు అర్థం చేసుకొని జీవించడానికి సహాయపడండి. వారు ఈ రోజు నుంచి సంఘంతో కూడా మేము అంగీకరిస్తూ సహోదరి సహోదరులని ప్రకటిస్తున్నాం. వివిధ వాక్య అనుభవంలో వారు కలిసి సేవ చేయడానికి సహాయపడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రండి బ్రదర్స్, చూడండి. దయచేసి ఈ సమయంలో హస్త నిక్షేపణ కార్యక్రమం కొరకై సహోదరుడు సామ్యుయేల్ నిమిత్తమై చింతలపూడి నుంచి వచ్చిన జాషువా అన్న, ఏలూరుపాడు నుంచి వచ్చిన ఇమ్మానుయేల్ అన్న వారి మీద చేతుల నుంచి ప్రార్థిస్తారు. సహోదరు నిసి కొరకై పాలోంచి నుంచి వచ్చిన పీటర్ అన్న, అలాగే మన మధ్యలో కొంచెంపేట బెంజమిన్ అన్న వారి మీద చేతులుంచి ప్రార్థిస్తారు. ఈ సమయాన్ని దయచేసి కొద్ది నిమిషాలు గమనించండి, ఓపిక పట్టి. సహోదరుడు సామ్యుయేల్ కొరకై బాప్తిస్మ వాగ్దానం, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఇది సామ్యుయేలు వాగ్దానం. నిస్సీ వాగ్దానం, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం.
చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ఇది నీసి వాగ్దానం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి. ఇప్పుడు ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్న సాగరణ చేస్తారు. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిని బట్టి మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీ యొక్క కరుణాపీఠం నుంచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి మా హృదయపూర్వక వందనాలు. దయలైన తండ్రి, మోని యొక్క అనుభవము, అలాగే పిల్లలకు తండ్రి మీ బిడ్డలైన వారికి హస్త నిక్షేపణ, దాని యొక్క తాత్పర్యము దేవా మీరు బయలుపరచట్లో మీరు సహాయపడ్డారు. కాబట్టి మోరియా ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు వందనాలు. దేవ 7 సంవత్సరాలు ముగించుకుని 8వ సంవత్సరంలోనికి దేవా వారిని ప్రవేశింపజేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, గడిచినటువంటి కాలములో మీరు చేసినటువంటి కృపను బట్టి, మీరిచ్చిన అన్ని రక్తాన్ని బట్టి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అయితే 8వ సంవత్సరంలోని కూడా దేవా మీ సంవత్సరం కూడా మీరు పొడిగించినందుకై వందనాలు. అయితే ఏ విధంగా ఫలించాలో, ఏ విధంగా అభివృద్ధి పొందాలో, ఎలాగ విస్తరించాలో, ఎలాగ నిన్ను తండ్రి నేను అంటుకట్టబడాలో దేవా వారితో మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ సంవత్సరం కూడా దేవా మోరియా పరిచర్యని మీరు ఆస్వాదించి దీవించండి. దేవా ఈ సంవత్సరం కూడా దేవా మీ అపరిమితమైన కృపతో, దేవా మీ వాత్సల్యముతో, మీ ఆత్మతో స్థలాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, వచ్చిన విశ్వాసుల కొరకై ప్రార్థిస్తున్నాం. దేవా ఈ స్థలములో దేవా చేయబడే ప్రతి ప్రార్థన మీ దృష్టికి అంగీకారంలోనట్టుగా మీరు సహాయం చేయండి. దేవా ఈ స్థలములో చేరవచ్చిన ప్రతి దేవ ఆరాధన మీ దృష్టికి అంగీకారముగా మీరు కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరాధన ఆగ్రహించండి, వారి ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి. పరిశుద్ధమైన స్థలములో నుండి వీరికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈ మందిరాన్ని ఇంకా దేవ విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా చుట్టుప్రక్కల ఉన్న వారు అనేక మంది దేవా మీ వాక్యమును విని దేవా వారి హృదయాలు తెరబడిన వారే దేవా ఈ మోరియా ప్రార్థన మందిరంలో వారు పచ్చని చెట్టు వలె నాటబడినట్లుగా మీరు కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, ప్రతి వారు మీ యొక్క సర్వసంపూర్ణతలోనికి వచ్చేట్లుగా సహాయం చేయండి. దేవా వీరిని చూచిన వారు మిమ్మల్ని చూచినట్లుగా మీరు కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. బాధ్యత వహిస్తున్న దేవ సోదరు ప్రసాద్ అన్న కుటుంబము, అలాగే సోదరుడు సీమన్ అన్న కుటుంబము, నెహెమ్యా మాస్టర్ గారి కుటుంబము, ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. వీరిలో ఏకత్వం దయచేయండి, సమానత్వం దయచేయండి. శత్రువు తీసుకుని వచ్చే ప్రతి కలవరాల నుంచి ఈ బిడ్డలు మీరు పరిచర్యను మీరు కాపాడండి. అలాగే ప్రభువా ఈ దినాన బాప్తి సాక్ష్యం ఇచ్చినటువంటి పిల్లలు సోదరుడు శామ్యులు బట్టి, సోదరు నిస్సీని బట్టి మీకు వందనాలు. ప్రభువా వారు ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని మీరు స్థిరపరచండి. రాబో దినాల్లో అనేకులు ఇంటి తీసుకుని వచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి. చేసిన పరిచర్యను బట్టి మీకు వందనాలు. తిరిగి భోజన సహవాసాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. మేము మరలా మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ కృపాకాలు దయచేయండి. ఇక్కడ మోకరించిన ప్రతి వారు ఏ అక్కని కలిగి వచ్చారో, ఏ అవసరం కలిగి వచ్చారో మాకు తెలియదు. వారి అక్కల అవసరాలన్నీ మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తొట్టునియకుండా మనల్ని కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట ఆనంద నిర్దోషిగా నిలువబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మహిమయు మహాత్మ్యం అధికారం ఆధిపత్యము యుగములకు ఇప్పుడు సర్వయుగములు తరతరములకు చెల్లును గాక. ఆమేన్.